ప్రతి ఒక్క మనిషిని చూస్తే వన్ వర్డ్ లో వాళ్ళ గురించి చెప్పగలుగుతాం కదా. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సజ్జల. సజ్జల గుర్తు రాగానే మీకు ఫస్ట్ వర్డ్ ఏం గుర్తొస్తుంది సార్? ఆయనకి సకల శాఖ మంత్రి అని పేరు పెట్టిందే నేను. మీరు పెట్టారు సార్, మాకు ఇంకొక ముద్దు మాట ఒక్కటి కావాలి. మీరు అలా ఒక్క స్క్రిప్ట్ రాసి వెళ్ళిపోయారు. మీరు కొత్త స్క్రిప్ట్ కావాలి మాకు. సింగిల్ వర్డ్ ఇప్పుడున్న సజ్జలను చూస్తే. ఇప్పుడున్న సజ్జలు ఏముంది, ఇవాళ యాక్చువల్గా ఫ్లైట్లో కలిసి వచ్చాం, పలకరించా. ఓకే, సకల శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు జీనియస్, వర్కహాలిక్ చెప్పాలి అంటే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే సమస్య వస్తుంది నాకు. మంచి మాట చెప్పండి సార్. మంచి మాట కూడా చెప్పొచ్చా? ఎందుకంటే మీకు ఆ సౌలభ్యం ఉంది ఈరోజు డిప్యూటీ స్పీకర్ గారి కింద. మీరు టీచర్, ఆయన శిష్యుడు కాబట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే ఒక్కడు కాదు, నాకు 2-3 గుర్తొస్తారు. ఒకళ్ళు దుర్యోధనుడు, ఇంకొకళ్ళు రావణ బ్రహ్మ. ఇద్దరు చాలా అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ఆయన లంకాధీశుడు, ఈయన కురు సామ్రాజ్య పరిపాలకుడు. కానీ వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలన్నీ తీసి అవతల పడేస్తే ఆ మిగిలిన రావణుణ్ణి, సుయోధనుణ్ణి ఒక గ్రైండర్లో వేస్తే ఉద్భవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ లెక్కన అదే నోటుతో మీరు బాబాయ్ హత్య కేసులో నిందితుడిగా వెళ్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పాలంటే సింగిల్ వర్డ్లో, మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి, దగ్గర నుంచి చూసుంటారు కాబట్టి. అంటే నేను అవినాష్ రెడ్డిని దగ్గర నుంచి చూసా కానీ బట్ సింగిల్ వర్డ్లో అంటే పెద్ద అంటే మీ మాటలు నోడ్చుకోలేనంత వ్యక్తులు కాదు. లోకేష్ గారు, లోకేష్ ఈజ్ టోటలీ వర్కింగ్ వెరీ హార్డ్. మరి జనం అంచనాలని పూర్తిగా తలకిందులు చేసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఫైటర్. బాలకృష్ణ గారు స్నేహపాత్రుడు, మంచి వ్యక్తి. ఇంకా అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్. ఎందుకంటే నేను బాలకృష్ణ గారు మాకు ఆల్మోస్ట్ 3 డెకేడ్స్, 3 దశాబ్దాల స్నేహం. ఆయన్ని అర్థం చేసుకోగలిగితే ఆయన అంత మంచోడు అవ్వలేడు. సో రాజుగారు, నేను కూడా మీ అభిమానులతో పాటు అందరితో పాటు నా వాయిస్ని గట్టిగా వినిపిస్తున్నాను. ఎస్, మీ పైన ఓటింగ్ జరుగుతుంది. ఎస్, మీ అభిమానులు ఇంకొక సంవత్సరం పడుకుంటారేమో కానీ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ యువర్ నోటీస్. ఇంకొక సంవత్సరం తర్వాత నిద్రలేసి కళ్ళు నలుపుకుని మళ్ళీ మా రాజుగారికి న్యాయం చేయాలి, మా రాజుగారికి మంత్రి పదవి ఇవ్వాలని ఉద్యమాలు స్టార్ట్ అవటం ఖాయం. అండ్ ఇప్పుడు మీరు ఇంత మాట్లాడారు కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎట్ నౌ మీరు చాలా పీస్ఫుల్గా ఉన్నారు. అదనపు బాధ్యతలు ఇచ్చినా మోసే కెపాసిటీ మీకు ఉంది. డెఫినెట్గా మోయగలను.